ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం యామిని. గురుగారు, ఈ ఏప్రిల్ 14 నుంచి రవి మారడం అనేది జరుగుతుందండి. అసలు ఈ మార్పు వల్ల ఏ రాశుల వారికి ఒక మంచి రాజయోగం అనుకోవచ్చు? ఎలాంటి పనులు అంటూ అవుతాయండి ఇలా మారడం వల్ల? ఏప్రిల్ 13, 14 తేదీల్లో చాలామంది 13 అంటున్నారు, కొంతమంది 14 అంటున్నారు. 13 రాత్రి నుంచి ఈ మీన రాశిలో నుంచి మేష రాశిలోకి 2024 సంవత్సరంలో రవి మారుతున్నాడు. దీనివల్ల అనేకమైనటువంటి రాశులకి అనేకమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇప్పుడు దీంట్లో అధికంగా లాభ పొందేటటువంటి వాళ్ళు మేషరాశి వాళ్ళు, మిథున రాశి వాళ్ళు, ఆ తర్వాత కర్కాటక రాశి వాళ్ళు, కన్యా రాశి వాళ్ళు. మనకి మకర రాశి కూడా కొంచెం మధ్యస్థమైనటువంటి లాభాలు కలిగి ఉంటాయి. విచిత్రం ఏంటంటే ఈ కన్యా రాశికి అష్టమంలో ఈ రవి ఉన్నప్పటికీ కూడా అద్భుతమైనటువంటి ఫలితాలని ఈ కన్యారాశి వాళ్ళకి ఇస్తారు. ప్రభుత్వ పరంగా ఎక్కువ వ్యవహారాలు ఏవైతే స్తబ్దంగా ఎంతవరకు ఉన్నాయో అటువంటి పనులన్నీ కూడా సాఫీగా ముందుకు వెళ్ళిపోతాయి అన్నమాట. ఎందుకంటే రవి మేషరాశిలో ఉచ్చస్థితిలో ఉంటాడు. ఈ విధంగా మనకి రాజకీయాలలో ఈ దేశవ్యాప్తంగా జరిగేటటువంటి ఈ ఎన్నికల మీద కూడా ఈ రవి యొక్క సంచారం యొక్క మార్పు ప్రస్ఫుటంగా మనకు కనబడుతుంది. అంటే ప్రభావం ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటుంది. అందువలన ఈ రవి ఎప్పుడు కూడా 3, 6, 8, 12 ఇలా కొన్ని స్థానాలు ఉన్నాయి మనకి. 8 అనేది కామన్గా అందరికీ బ్యాడ్ స్థానం, బట్ రవి ఎక్సెప్షనల్ అనమాట. కొన్ని ప్లానెట్స్ ఎక్సెప్షనల్స్ ఉంటాయి. అంటే వీ హ్యావ్ టు టేక్ ద టెక్నికల్ డేటా, యాంగులర్ మొమెంటమ్, ఆర్బిటాల్ వెలాసిటీ, ఇలాంటివన్నీ కూడా టెక్నికల్ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. బికాస్ రవి అనేది హీఈస్ ద కింగ్ ఆఫ్ ఆల్ ద ప్లానెట్స్. కాబట్టి 3, 6, 8 స్థానాలు కలిగినటువంటి రాశులు అత్యధికంగా మేలు పొందేటటువంటి రాశులు అన్నమాట. సో ఈ విధంగా 12 రాశుల మీద అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అంటే ఇప్పుడు రాజకీయం అని కాకుండా ఇంకేం ఫలితం ఉంటుందండి ఇలా రవి మారడం వల్ల రాశులకి? ఆరోగ్యం భాస్కరాతి ఇచ్చేది అన్నారు. అంటే ఆరోగ్యం ఎప్పుడు కూడా ఇచ్చేది సూర్యనారాయణమూర్తి. కాబట్టి ఈ ఆరోగ్యం కావాలి అనుకునేటటువంటి వాళ్ళు ఉన్నారు. మేషరాశి వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది. అలా కొన్ని రాసులను మనం ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆ రాసులు తీసుకుంటే వాళ్ళు దీర్ఘకాలికంగా వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు, క్రానిక్ డిజీజెస్ తగ్గిపోతాయి. అలాగే ఈ తలనొప్పి, మైగ్రేన్, ఇటువంటి వ్యాధులు కూడా కొంచెం తగ్గిపోతాయి అన్నమాట. ఆ విధంగా ఆత్మకారకుడు రవి. చాలామందికి తెలియనటువంటిది ఏంటంటే వాళ్ళ ఆత్మ ఎప్పుడు శోభిస్తూ ఉంటుంది, ఎప్పుడు ఏదో దీనంగా ఏదో బాధల్లో ఉన్నట్టుగా ఉంటుంది, బయట బాధలు లేకపోయినప్పటికీ కూడా. సో ఈ ఆత్మకారకత్వాన్ని కలిగినటువంటి ఈ యొక్క రవిగ్రహం ఆత్మశాంతి కలుగుతుంది. 2, 3వది తండ్రి యొక్క ఆరోగ్యం బాగుంటుంది చక్కగా. ఈ జాతకుల యొక్క తండ్రి గారు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళ పరిస్థితులు బాగుంటాయి. అలాగే ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులు, సపోజ్ ఈ కాంట్రాక్ట్స్ ఉంటాయి, గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ చేసినటువంటి వాళ్ళు, బిల్స్ శాంక్షన్ కాక ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు ఉంటారు, టెండర్లు వేసుకున్న వాళ్ళు, ఇవన్నీ కూడా ఇమీడియట్ డిస్పోజ్ అయిపోతాయి. అలాగే ఈ యొక్క రవిగ్రహ మార్పు వల్ల ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యేలు, ఎంపీలు పోస్టులు చిన్నవి అనమాట, సీఎంలే చేంజ్ అయిపోతారు. అంటే ఇట్ గివ్స్ గుడ్ రిజల్ట్ ఫర్ సర్టెన్ రాశిస్ అనమాట. అంటే ఇట్ కెన్ చేంజ్ ద మెయిన్ బాడీస్ ఇన్ ద గవర్నమెంట్. అందువలన ఈ దేశవ్యాప్తంగా మనం పరిశీలన కనుక చేసుకుంటే చాలామంది సీఎంలు ఇప్పుడు మారిపోయేటటువంటి పరిస్థితి, చాలామంది ఎంపీలు, సిట్టింగ్ ఎంపీలు ఎగిరిపోయేటటువంటి ఇది, అండ్ ఎడ్యుకేటెడ్ యూత్ ఇప్పుడు ఆక్రమిస్తారన్నమాట. ఎందువల్ల అంటే ఈ మార్పు వల్ల జరగని పనులు అంటే ఉన్నాయండి? జరిగే పనులు, జరగని పనులు అంటే మనకి ఇప్పుడు శుక్రుడు 24 ఏప్రిల్ నుంచి వచ్చేస్తున్నాడు. దానివల్ల ఏమవుతుందంటే ఈ 13 ఏప్రిల్ నుంచి 24 ఏప్రిల్ వరకు ఫుల్ స్వింగ్లో పనులు అవుతాయి. ఎప్పుడైతే ఈ శుక్రుడు అక్కడ మేషరాశి ప్రవేశం చేశాడో ఈ రవికి శుక్రుడికి విరోధం ఉంది. అలాగే ఈ యొక్క బుధుడు
మనకి డైరెక్ట్ అయ్యి 25 ఏప్రిల్ నుంచి మీనరాశిలో ఉండి 10 మే తర్వాత మనకి ఈ మేషరాశిలోకి వస్తాడు మీనరాశి నుంచి. కాబట్టి ఈ యొక్క మూడిట్ల కాంబినేషన్ అంటే మే 10th తర్వాత ఒకలాగా ఉంటుంది, ఆ తర్వాత 13th ఏప్రిల్ నుంచి 24th ఏప్రిల్ వరకు ఒకలాగా ఉంటుంది, అండ్ 24th ఏప్రిల్ తర్వాత కంటిన్యూస్గా లేడీస్కి బాగుంటుంది. అండ్ ఇన్ దిస్ పార్లమెంట్ ఎలక్షన్స్ మెనీ మోర్ ఉమెన్ క్యాండిడేట్స్ విల్ బి సెలెక్టెడ్. అందువలన యూత్ అనేటటువంటిది ఇప్పుడు యూత్ మహిళలు వీళ్ళు ఎంపీలని హేమాహేమి లాంటి దిగ్గజాల లాంటి ఎంపీలని, సిట్టింగ్ ఎంపీలని ఇలా ఎడం చేత్తో చేస్తారనమాట. అది ఈ యొక్క గ్రహమార్గం. గురుగారు మీరు చెప్పారు కదా కొన్ని రాశుల వారికి ఈ రవి కలయిక వల్ల కొన్ని మంచి జరుగుతుందని. అంటే బాలేని రాశుల వారికి అసలు ఎలాంటి పరిహారం చేసుకోవాలండి? బాలేని రాశుల వాళ్ళు ఏం చేయాలంటే సూర్యుడికి అర్ఘ్యం వదలాల. సూర్యోదయం కంటే కూడా పూర్వమే నిద్రలేచి చక్కగా సూర్య నమస్కారాలు చేసుకోవాలి. కిలోంపావు గోధుమల్ని, తర్వాత ఆరెంజ్ కలర్ ఉన్నటువంటి వస్త్రాలని పేద బ్రాహ్మణులకి ఆదివారం నాడు ఉదయము 6 గంటలకి దానం చేయాలి. ఇది ఒక పరిహారం. రెండవ పరిహారం ఏమిటంటే శుక్రుడిని కూడా మనవాడిగా చేసుకోవాలి. అందువలన శుక్రవారం నాడు చక్కగా కిలోంపావు బొబ్బర్లని, ఆ తర్వాత ఈ యొక్క పింక్ కలర్ ఉన్నటువంటి వస్త్రాన్ని లేదా తెలుపు రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకు, మగాళ్ళకే ఇవ్వాలని ఏం లేదు, చీరలు కూడా ఇవ్వచ్చు, లేడీస్ కూడా ఇవ్వచ్చు. కాబట్టి ఈ యొక్క ఈ శుక్ర జపము, శుక్ర స్తోత్రాలు, ఆ మహాలక్ష్మి ఆరాధన, జమ్మి చెట్టుకి నీళ్లు పోయాలి. ఇది ఎండాకాలం, ఇది జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసేయడం కాదు, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసేయడం కాదు, బకెట్లతో పట్టుకెళ్ళి వాటర్ పోయాలి. అలాగే ఈ యొక్క జమ్మి చెట్టుకి మనము ఆరాధన కనుక చేసి నీళ్లు పోసి, అలాగే ఈ కుక్కలకు కూడా ఈ యొక్క గోధుమ రొట్టెల్ని, గోధుమతో తయారైనటువంటి బ్రెడ్ని వీటిని పెట్టచ్చు. అలాగే ఆవులకు కూడా మరి ఉడకబెట్టినటువంటి నానబెట్టినటువంటి గోధుమలను తీసుకెళ్ళి మరి ఆవులకు కూడా పెట్టాలి. ఇవే పరిహారాలు. ఈ పరిహారాలు కనుక చేసినట్లయితే బాగాలేనటువంటి రాసుల వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి కొంతవరకు ఉపశమనం కలుగుతుంది. చాలా చక్కగా తెలియజేస్తారండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.